శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అంటారు. మనం ఉపాసన అని ఒక మాట ఉంది లోకంలో. ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటంటే ఆసనము అంటే కూర్చునుటకు ఉపయోగపడునది. సమీపమునందు ఈశ్వరునికి దగ్గరగా జరగడానికి మనం అనుష్ఠించేటటువంటి విధానం ఏది ఉంటుందో దానికే ఉపాసన అని పేరు. ఉపాసనా మార్గము, ఆ దారి గుండా భగవంతుణ్ణి చేరేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ ఉపాసనా క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానము దేనికి ఉంటుంది అంటే దేవాలయానికి ఉంటుంది. ఎక్కడైనా సరే సనాతన ధర్మంలో దేవాలయము అనేటటువంటిది అత్యంత ప్రముఖ స్థానమును ఆక్రమించి ఉంటుంది. అక్కడ ఒక సాకారమైనటువంటి రూపం ఉంటుంది. అది పరమశివుడనండి, ఒక పరమశివుని యొక్క రూపము అంటే శివలింగం ఉంటుంది. అది అరూపరూపి. రూపము లేదా అంటే రూపము లేదు, ఎందుకంటే కరచరణాదులు లేవు, దానికి కాళ్ళు చేతులు ముక్కు చెవులు అవేం కనపడవు. అలాగని రూపము లేకుండా ఉందా? ఏదో ఒక రూపం ఉన్నది. అందుకే రూపము లేదా అంటే రూపము లేనిది, రూపం ఉన్నదా అంటే రూపం ఉన్నది. కనుక అరూపరూపి అని పేరు శివలింగానికి. ప్రదోషవేళ దాటిపోయిన తరువాత ఆ శివలింగానికి కవచం అంటే పరమశివుని యొక్క సాకార మూర్తిని తొడుగుతారు. అందుచేత శివాలయం అనేటప్పటికీ శివలింగము శివుని యొక్క సాకారమూర్తి రెండు ఉంటాయి. అదే ఒక రామాలయం అనుకోండి, రామచంద్ర ప్రభువు, సీతమ్మ, లక్ష్మణస్వామి, హనుమ, ఒక వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుని యొక్క మూర్తి, అమ్మవారు, ఆ లలితాపరా భట్టారికా స్వరూపం యొక్క మూర్తి, ఇలా లోపల మూర్తి ఉంటుంది. ఆ మూర్తి కరచరణాదులతో ఉంటుంది. ఆ కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తిని మనసుతో గట్టిగా పట్టుకుంటే ఆ పట్టుకున్న కారణం చేత భగవంతునికి దగ్గరగా జరగగలిగినటువంటి అవకాశాన్ని పొందుతాడు. యథార్థానికి భగవంతుడికి ఒక రూపం ఉండి అలా కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఉంటాయా అంటే యథార్థమునకు భగవంతుని యొక్క రూపమునందు లింగమును ఆపాదించి మాట్లాడటం కుదరదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా అంటే ఆయన అవేవీ కాదు. అవేవీ కానివాడు ఏ రూపంతో ఉంటాడు అంటే దివ్ అంటారు. దివ్ అంటే కాంతి, ఒక తేజపుంజం కింద ఉంటాడు. అందుకే యథార్థమునకు అసలు భగవంతునికి ఒక నామము కానీ ఒక రూపము కానీ చెప్పడం కష్టం. తస్మై నమఃపరీషాయ బ్రహ్మణి ననంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు గజేంద్రుడు పరబ్రహ్మాన్ని పిలుస్తూ. అందులో ఒక పేరు చెప్పలేదు, ఒక రూపు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఎవరి నుండి సృష్టి అంతా వస్తుందో, ఎవరి యందు సృష్టి నిలబడుతుందో, ఎవరి యందు ఈ సృష్టి అంతా లయమైపోతుందో అటువంటి పరబ్రహ్మ తత్వము నాకు అనుగ్రహించుగాక అని అడిగాడు. అడిగితే భగవంతుడు పరిగెత్తుకొచ్చాడా లేదా? యథార్థమునకు అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది భగవత్తత్వము. ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని నిరూపించాడు. భక్తుని యొక్క మాట నిలబెట్టడానికి భగవంతుడు పొందేటటువంటి పరివేదనని నిరూపించాడు. ఎందుచేత అంతటా నిండి ఉంటాడు విష్ణువు, విష్ణువు లేని పదార్థము లేదు. ఇది ప్రహ్లాదుని యొక్క మాట.
ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. హిరణ్యకశిపుడు అంటాడు, హరి సర్వాకృతులను కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఇందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమ స్థామరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అంతటా నిండిపోయినటువంటి ఆ విష్ణుతత్వం ఎక్కడా లేడు లేడు అంటాడు హిరణ్యకశిపుడు, ఉన్నాడు ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు చూపించమన్నాడు. ఎక్కడున్నాడంటామేమిటి నాన్న, అసలు ఆయన లేనిది లేదు. హరిమయము విశ్వమంతయము హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. అసలు విష్ణుమయం కానిది లేదు లోకంలో, సమస్తము విష్ణువే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అటువంటి విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడిగితే నేనేం చెప్పను, అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుని యొక్క చూపుడు వేలిలా తిరుగుతోంది. ఎక్కడైనా ఆగచ్చు, ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి, లేకపోతే భక్తుడి మాట నిజమవదు, విష్ణువు సర్వవ్యాపకుడన్న మాట నిరూపణం అవదు. హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడం కాదు, వచ్చేటప్పుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాలన్నిటినీ కూడా నిజం చేస్తూ రావాలి. అంటే ఆయనని హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడిగాడు. ఏదో పగలు కాదు రాత్రి కాదు, పైన కాదు కింద కాదు, బ్రతికున్న దాంతో కాదు చనిపోయిన దాంతో కాదు, లేకపోతే మనిషితో కాదు మృగంతో కాదు, శస్త్రము చేత కాదు వస్త్రము చేత కాదు, ఇన్ని వరాలు అడిగాడు. ఇన్ని వరాలకి మినహాయింపుగా మనిషి కాదు మృగం కాదు నరసింహం, ఇంట కాదు బయట కాదు గడప మీద, చనిపోయినవి కాదు బ్రతికున్నది కాదు, కోసేస్తే ఖేదం ఉండదు పెరుగుతూ ఉంటే ప్రాణం ఉంది, గోరు గోళ్ల చేత, ఎక్కడ భూమి మీద కాదు గాలిలో కాదు నీటిలో కాదు తొడల మీద పెట్టుకుని తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి సంహరించడానికి, నరసింహావతారంగా రావడానికి హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగుతుందో అక్కడ నుంచి రావడం కోసమని సమస్తమైనటువంటి జంగమస్థావరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద నరసింహస్వరూపంగా మారిపోయింది. హిరణ్యకశిపుని యొక్క వేలు ఒక స్తంభాన్ని చూపిస్తూ ఆగింది. ఆ స్తంభంలోంచి నరసింహాకృతి బయటికి వచ్చింది. అంటే విష్ణువు సర్వవ్యాపకుడు. ఆయన ఇక్కడే ఉంటాడు అక్కడ ఉండడు అని ఉండదు, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అని ఉండనప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడని నిరూపించినటువంటి అద్భుత ఘట్టమే ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి భగవానుడు ఎక్కడ లేడు, అంతటా భగవానుడు ఉన్నాడు. అంతటా భగవానుడున్నాడు, నువ్వు పట్టుకో మనస్సుతో అని అన్నాను అనుకోండి, మనస్సు ఎలా పట్టుకుంటుంది? పట్టుకోలేదు. మనస్సుకి ఒక పరిమితి ఉంటుంది. ఏమిటి ఆ పరిమితి అంటే తనకి పరిచయం ఉన్నదాన్నే అది పట్టుకుంటుంది. తనకి పరిచయం లేదనుకోండి దాన్ని పట్టుకోలేదు. అది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, అది ఎన్నడూ చూడనటువంటి ఒక రూపం గురించి వర్ణన చేసి దాన్ని నువ్వు పట్టుకో అన్నాను అనుకోండి, అది ఎప్పుడు చూడలేదు. అది ఎప్పుడు చూడలేదు కాబట్టి అది పట్టుకోలేదు. అదే అది చూసినటువంటి ఒక మూర్తి అనుకోండి, అది పట్టుకుంటుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి వాణ్ణి మీరు ఒకసారి చూశారు, కోటేశ్వరరావుని పట్టుకో అన్నారనుకోండి, మనసు వెంటనే ఆ కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి యొక్క మూర్తిని మనస్సులో స్మరించి ఒకసారి ఆ ముద్రని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు. పట్టుకో పట్టుకో అంటే పట్టుకోవడం అంత తేలిక కాదు. ఎప్పుడు పట్టుకోగలదు? ఒక సాకార రూపాన్ని ఇచ్చి ఇదిగో ఇలా ఉంటాడు కరచరణాదులతో కాబట్టి నువ్వు పట్టుకో అన్నారనుకోండి, పట్టుకోగలుగుతుంది. ప్రారంభంలో మనస్సుకుండేటటువంటి బలహీనత అది. కానీ ఆ మనసు ఆ మూర్తిని బాగా పట్టుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ ధ్యాన ప్రక్రియ యందు ఏమవుతుందంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడం కోసమని ప్రయాణం చేసి వెడితే ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయి సముద్రం కన్నా భిన్నం కాకుండా తాను అందులో కలిసిపోయి ఒకటి ఎలా అయిపోతుందో అలా
ఒక సాకారమైనటువంటి మూర్తిని పట్టుకున్నటువంటి మనసు ధ్యానమునందు ఆ మూర్తి యందు కరిగిపోయి తనకి అంటూ వేరే అస్తిత్వం లేకుండా సమస్తమైనటువంటి ఈ ప్రపంచమునందు వ్యాప్తి చెందినటువంటి భగవంతుని యొక్క స్వరూపమునందు లీనమైపోతుంది. ఆ లీనమైపోయిన స్థితిలో ఇక నేను అని వేరుగా ఉండేటటువంటి అవకాశం కలగదు. అందుకే ముందు సాకారమూర్తిని పట్టుకుని నిరాకారములోకి వెడతారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, వివేకానందుడి మాటల్లో చెప్పాలి అంటే, ఒక వ్యక్తి గోడ దూకాలి. గోడ దూకడం కోసమని చేతిలో కర్ర పట్టుకుని పరిగెడతాడు. పరిగెత్తి 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 తన చేతిలో ఉన్నటువంటి కర్రని భూమికి దాపు పెట్టి తన శరీరాన్ని ఒక్కసారి గాలిలోకి పైకెత్తుతాడు. ఈ కర్ర ఆధారంగా గోడ మీదకి పెడతాడు. గోడకి అటువైపు పడిపోయేటప్పుడు ఈ కర్రని ఇటువైపు వదిలేసి తాను అటు పడిపోతాడు. అయ్యో కర్ర, ఇంత దూరం నాతో వచ్చావు, నేను ఈ గోడ దూకడంలో ఈ కర్ర నాకు సాధనంగా ఉపయోగపడి దీనిని దాపుగా పెట్టి నేను గోడ దూకుతున్నాను, కాబట్టి కర్ర నువ్వు కూడా రాని కర్ర తీసుకుని గోడ అవతలకి వెళ్ళే ప్రయత్నం చేశాడనుకోండి, కర్ర తాను కూడా ఇటే పడిపోతారు. ప్రారంభంలో ఒక మూర్తిని పట్టుకుని పూజ ప్రారంభం అవుతుంది. ఒక మూర్తితో మొదలుపెట్టినటువంటి ధ్యానం గోడ దూకేటప్పుడు కర్ర ఇటుపడిపోయినట్టే ఆ మూర్తి యొక్క స్వరూపము జారిపోతుంది. అంతటా భగవత్తత్వము ప్రకాశిస్తుంది. భగవత్తత్వము లేనటువంటి ప్రదేశము లేదు. ఇది బాగా లోపల రూఢమవుతుంది. ఈ రూఢమయ్యేటటువంటి భక్తి మార్గమునందు సువ్యవస్థితమయ్యేటట్టుగా మనకి అనుగ్రహించగలిగినటువంటి వ్యవస్థకు దేవాలయము అని పేరు. ఈ దేవాలయంలో భగవంతుని యొక్క రూపము ఒకటి ప్రతిష్ఠ చేయబడుతుంది, లేదా తనంత తానే భగవానుడు ఆవిర్భవిస్తాడు. అలా భగవంతుడు తనంత తాను ఆవిర్భవించాడనుకోండి, స్వయంభూ క్షేత్రము అంటారు. ఒక్కొక్క చోట దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, ఒక్కొక్క చోట రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు, ఒక్కొక్క చోట స్వాభావికములు అంటారు. అంటే ఎవరూ ప్రతిష్ఠ చేయకపోయినా సరే తనంత తాను ప్రకృతిలో స్వభావ సిద్ధంగా ఏర్పడుతుంది. మీరు ఇప్పటికీ అరకు వెడితే అరకులో ఉండేటటువంటి గుహ పైన ఉండేటటువంటి భాగం ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తు మించి నీటి చుక్క ఎలా పడుతుందో తెలియదు. ఆ నీటి చుక్క ఒకే చోట పడుతూ ఉంటుంది. ఆ నీటి చుక్క పడినప్పుడల్లా ఒక నల్ల పూసలో 1000 వంతు పెరుగుతుంటుంది కింద నుంచి శివలింగం. అది ఆ నీటి చుక్క పడినప్పుడల్లా కొద్ది కొద్దిగా పెరుగుతూ అలా తిన్నగా అలా పైకి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని తాకుతుంది ఆ శివలింగం. అది అలా ఎలా పెరుగుతుంది అని అడిగారనుకోండి, చెప్పడం కష్టం. ఇప్పటికీ అరకులో మీరు గుహల్లోకి వెడితే అటువంటి శివలింగాలు కనపడతాయి. అవి స్వాభావికములు, ప్రకృతిలో సహజంగా ఏర్పడతాయి. స్వయంభూ క్షేత్రము అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఏడుకొండల మీద. ఆయనని ఎవరు ప్రతిష్ఠ చేశారు అని అడిగారనుకోండి, దానికి సమాధానం ఉండదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో. ఆయన నకృతం దైవ సంఘైశ్చ, ఆయన యొక్క మూర్తిని ఏ దేవతా సంఘములు ప్రతిష్ఠ చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ ప్రతిష్ఠ చెయ్యలేదు, విశ్వకర్మ ఆ మూర్తిని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, తనంత తానుగా తన ఇచ్చ వచ్చిన రీతిలో తాను అలా నిలబడ్డాడు. తనకు అలా నిలబడాలని అనిపించింది, అలా నిలబడ్డాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత, తన ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని పొంది తాను అలా నిలబడ్డాడు. అలా నిలబడ్డం అంటే ఏదో ఉబుసిపోక నిలబడ్డం కాదు. ఆ ముద్ర పట్టడంలో ఒక రహస్యం ఉంటుంది. అలా ముద్ర ఉన్నది అంటే ఆ ముద్రకి ఏదో ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతంతో నిలబడతాడు. ఇక్కడ మనకి సహజంగా ఒక అనుమానం వస్తుంది. ఏమంటే ఇందాక మీరు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు కదా, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది భగవత్తత్వం అన్నారు కదా, అంతటా నిండి ఉన్నటువంటి భగవత్తత్వము ఒక చోట ప్రత్యేకంగా మళ్ళీ స్వయంభూగా ఎందుకు వస్తుంది అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి,
అంతటా వెలుతురు ఉన్నప్పటికీ గదిలో ప్రత్యేకంగా సూర్యుని యొక్క వెలుతురు గదిలోకి పడడానికి ఒక కిటికీని ఒకదాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకుని దాని గుండా ఎక్కువ వెలుతురు వచ్చేటట్టు చేసుకున్నాం, అలాగే భగవంతుడు కూడా భక్తులను అనుగ్రహించడం కోసమని ఒక్కొక్క చోట తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటింపచేసి స్వయంభూగా పొటమరిస్తాడు పైకి. పొటమరించి తనంత తానుగా నిలబడతాడు. శ్రీశైలంలో మల్లికార్జునలింగం కానీ, వెంకటాచలంలో వెంకటేశ్వర ప్రభువు కానీ, కాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం కానీ, ఇవన్నీ కూడా స్వయంభూ దేవాలయాలు. అంటే భగవంతుడు తనంత తానుగా పొటమరించి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క వైభవాన్ని లోకానికి ప్రకటింపచేశాడు. అటువంటి చోట్లని దేవాలయములు అని పిలుస్తాం. దేవాలయము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఎందుచేత అంటే మనలో అందరికీ కూడా ఓ కోరిక ఉంటుంది. ఏమిటా కోరిక అంటే భగవంతుని యొక్క దర్శనము చెయ్యాలి. అయ్యా నీకు నేను శ్రీ మహావిష్ణువుని చూపిస్తాను అన్నాను అనుకోండి, వద్దండి నాకు చూడాలని లేదని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు, చూడాలనుందని అంటారు. అన్నప్పుడు భగవంతుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది? అసలు యథార్థమునకు బయట జరగదు. ఎక్కడ జరుగుతుందంటే లోపల జరుగుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరిగితే దొరకదు ఆవిడ ఎక్కడ దొరుకుతుంది? లోపలికి వెడితే దొరుకుతుంది. ఈ లోపలికి ప్రయాణం చేయడం మనసుకి సాధ్యం కాదు. మనస్సుకి ఎంతసేపు ఏం తెలుసంటే ఇంద్రియాలని పట్టుకుని బయట తిరుగుతూ ఉంటుంది, బయట విషయాలన్నీ తెలుసుకుంటుంది. ఈ మనసు లోపలికి ప్రయాణం చేసి సాధన చేస్తే హృదయ కుహరమునందు పరమాత్మ ఉంటాడు. మనం పూజ చేసేటప్పుడు చూడండి, ఒక విశేషం ఉంటుంది. ముందు తాను కూర్చుంటాడు, ఎదురుగుండా ఓ మూర్తిని పెడతాడు. మూర్తిని పెట్టి ఏమంటాడు? దేశకాలములు చెప్తాడు. ముందు ఏదో శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే గంగా గోదావరియో మధ్యప్రదేశే కోకనదపట్టణే స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే కృష్ణపక్షే సప్తమిమ్యాం గురువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభలిధౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రనామాలు చెప్పి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇదిగో నేనేదో ఉమామహేశ్వర పూజాం కరిష్యే నీళ్లు ముట్టుకుంటాడు. నేను ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేయుచున్నాను అంటాడు. మనకి సంప్రదాయము అని ఒకటి ఉంది. సంప్రదాయంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఒక్క పురుష స్వరూపానికే ఆరాధన చేయడం శాస్త్ర విరుద్ధం. అందుకే ఎక్కడా మీరు చూడండి, ఒక్క రాముణ్ణి కానీ, ఒక్క కృష్ణుణ్ణి కానీ, ఒక్క శివుణ్ణి కానీ, ఒక్క వెంకటేశ్వరుణ్ణి కానీ పూజ ఉండదు. పూజ చేసేటప్పుడు సశక్తియుతుడై ఉంటాడు పరమాత్మ. సీతారాములుగా, పార్వతీ పరమేశ్వరులుగా, లక్ష్మీనారాయణులుగా అలా పూజ చేస్తాం తప్ప ఒక్క పురుష స్వరూపాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధన చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే సశక్తియుతుడైనటువంటి పరమాత్మ ప్రసన్నుడై మనకి అనుగ్రహకారకుడై ఉంటాడు. అందుకే సశక్తియుత పుత్ర పరివార సమేతం అంటాం. ఆ అమ్మవారితో కూడుకున్నటువంటి వాడై శక్తితో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అలా ఆరాధన చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ లోపలికి వెడితేనే ఆ దర్శనం అవుతుంది. ఈ లోపలికి వెడితే దర్శనం అవుతుంది. ఎదురుగుండా పూజ ప్రారంభం చేసినప్పుడు ఒక మూర్తిని ఉంచుతాం. అయ్యా నిన్ను పూజ చేస్తున్నాను అంటాం. అని ఆయన చాలా గొప్పవాడు అని ఆయన నామాలు చెప్పి ఆయనకి పుష్పాలతో పూజ ప్రారంభం చేస్తాం. నిన్న చెప్పాను కదా పూజ చేయడం ఎట్లాగా అన్నది. పూజ చేస్తాం. పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పువ్వులు చేత్తో పట్టుకుని లేచి నిలబడతాం. నిలబడి ఏమంటాం? అయ్యా ఎదురుగుండా ఉన్నది కాదు, ఇది కాదు అసలు తత్వం. ఏది తత్వం అంటే నాణ్య పంధాయ నాయ విద్యతే. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గము ఇంకొకటి లేదు, ఒక్కటే ఒక్కటి ఉన్నది. నాణ్య పంధాయనాయ. ఇంకొకటి ఉన్నది అనుకుంటున్నావేమో, లేదు. నువ్వు అలా ఎదురుగుండా పెట్టుకున్నావు కానీ మూర్తిని, యథార్థమునకు భగవానుడు ఎక్కడున్నాడు
అంటే మంత్రపుష్పము అన్న పేరుతో అప్పుడు చెప్తాం. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే హృదయ కుహరమునందు చిన్న కాంతి స్వరూపంతో వడ్లగింజ పెట్టి ఇలా గీరితే దాని ములుకు ఎంత గీరుతుందో ఆ ములుకు అంత చిన్న కాంతి వలయం ఉండి తస్య మధ్యేవన్నిశిఖాణియోత్వావ్యవస్థిత. ఆ మధ్యలో మళ్ళీ ఒక చిన్న వెలుతురు ఒకటి వెలుగుతోంది. ఆ కాంతి ఉన్నదే అది పరబ్రహ్మము. అది సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. దాన్ని ఏ పేరుతో పిలుస్తావు నీ ఇష్టం, ఏ పేరుతో పిలు అది పలుకుతుంది. అదిగో ఆ వెలుగుల ముద్ద ఉందే, ఇక్కడ వెలుగుందే, అది పైకి కిందకి పక్కలకి కొడుతోంది దాని కాంతి. ఆ కాంతి చేత ఈ శరీరం అంతా కూడా నడుస్తోంది. ఆ కాంతి కన్నుల మీద పడితే కళ్ళు చూస్తున్నాయి, ఆ కాంతి చెవుల మీద పడితే చెవులు వింటున్నాయి. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి కింద దీపం పెట్టి ఆ కుండ బోర్లిస్తే దీపం యొక్క కాంతి కన్నాల్లోంచి పైకి ఎలా వస్తుందో అలా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ యొక్క కాంతి పడితే కన్ను పనిచేస్తోంది, కాంతి పడితే చెవు పనిచేస్తోంది, కాంతి పడితే నాలుక రుచి చెప్తోంది. ఆ లోపల ఉన్నది ఏదుందో అది పరమాత్మ. అది తెలుసుకోవడానికి మార్గము లోనికి ప్రయాణము చేయుట. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడుంటాడు? హృదయ గుహాంతర్వర్తి అది వేదం. ఆయన హృదయ గుహయందు ఉంటాడు, ఆ గుహలో పడుకుని ఉంటాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మని చూడాలి అంటే ఈ లోపలికి వెళ్ళాలి. పైగా ఆయన యందు ఒక చమత్కారం ఉంది. ఆయన అన్ని పనులు చేస్తాడు, కానీ ఆయన మాత్రం ఎదురుగుండా సాకారంగా కనపడదు. అదో విచిత్రం. ఇప్పుడు ఈ పువ్వు ఉంది, ఈ పువ్వుని ఇంత అందంగా ఈ రేకులన్నీ పేర్చిన వారెవరు అని అడిగారు అనుకోండి, ఎవరు పేర్చాడు? నేను కాదు, మీరు కాదు, పరబ్రహ్మము పేర్చింది. అలాగే ఆ ఆకులు ఉన్నాయనుకోండి, అంత అందంగా ఆకులు తయారు చేసి అంత పొడుగ్గా ఈయన ఉండేటట్టుగా ఎవరు చేశారు? పరబ్రహ్మమే చేసింది. అలాగే వేరొక చెట్టు, దాన్ని అంత అందంగా ఆకులు ఈనెలు అల్లుకునే విధానం ఎవరు పెట్టారు? పరమేశ్వరుడు పెట్టాడు. ఇదంతా చేస్తున్న వాణ్ణి చూడాలి అని అనిపించింది అనుకోండి, వాణ్ణి చూడాలి చూడాలి చూడాలనేటటువంటి ఆతృత లోపల బాగా పెరిగిపోతే ఒకటి ఈ లోపలికి అంతర్ముఖత్వాన్ని పొంది దర్శనం పొందాలి. ఏమండి నాకంత సాధ్యం కాదు, నేనంత సాధన చెయ్యలేను, నేను అంత లోపలికి ప్రయాణం చెయ్యలేను, అంత సాధన ఎప్పటికి సమకూడుతుంది, నేను ఎప్పటికి లోపలికి వెడతాను, ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేయగలుగుతాను అని ఆర్తి పొందాడనుకోండి, అలా ఆర్తి పొందినప్పుడు దర్శనం చెయ్యడానికి వచ్చినటువంటి విధానమే దేవాలయ నిర్మాణము. అందుకే మనుష్య శరీరం ఎలా ఉంటుందో దేవాలయము కూడా అలాగే ఉంటుంది. దేవాలయ సందర్శన విధి అని మీరు ఈ లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటి పరమాత్మని మాంసనేత్రంతో బయట చూడడానికి వీలుగా అవకాశం ఇచ్చేటటువంటి వ్యవస్థకు దేవాలయం అని పేరు. అంత సాధన చేసి లోపలికి వెళ్ళకపోతే బయట దొరుకుతాడు ఆయన. ఎలా దొరుకుతాడు? ఎందుకు అసలు ఆయన్ని చూడాలని ఆతృత కలగాలి? బయట ఇన్ని విశేషాలు చూస్తున్నాను, ఈ ఉపన్యాసం చెప్తున్నాను, నా లోపల ఆహారం అంతా జీర్ణమైపోయిందని, కొంత పదార్థం పడైకపోతే శరీరానికి శక్తి ఉండదని, కొంచెం పదార్థం పడైరా అని ఎవరు చెప్తారు? లోపల ఉన్న పరమేశ్వరుడు ఆకలి అనేటటువంటి మంటని పుట్టించి చెప్తున్నాడు, ఒరే అన్నం పెట్టు అన్నం పెట్టు అని. బయట ఇన్ని చూస్తున్నాను, శరీరం లోపల నీరైపోతోంది, ఆ నీరైపోతే శరీరం పడిపోతుంది. లోపల శరీరంలో నీరు అయిపోతోందిరా, ఇందులో నీళ్లు పొయ్యి అని దాహం రూపంలో ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడు చెప్తున్నాడు.
ఇది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల రూపంలో శరీరము యొక్క వ్యవహారములను ఆయన చక్కబెడతాడు అంది శివమహాపురాణం. అందులో ప్రాణ, ఆయన ప్రాణ రూపంలో ఉండి ఉన్నాడు, భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాడు 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 అని చెప్తూ ఉంటాడు. చూడండి, ఇంటి లోపల యజమాని పడుకుంటాడు, ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తేమిటి? బయట కుక్క తిరుగుతూ ఉంటుంది, తలుపులన్నీ వేసున్నాయి, లోపల యజమాని ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది? కుక్క తిరుగుతోంది అంటే కుక్కని వదిలిపెట్టి లోపల యజమాని పడుకున్నాడు. రేపు పొద్దున్న లేచి ఆ కుక్కకు అన్నం పెడతాడు, ఆ కుక్కని కట్టేస్తాడు. బయట తిరుగుతున్నటువంటి కుక్కని ఆధారం చేసుకుని లోపల యజమాని ఉన్నాడని చెప్పినట్టే, ఊపిరి విడిచిపెట్టి ఊపిరి లోపలికి వెడుతుంటే కుక్క లోపలికి బయటకి తిరుగుతుంటే జీవుడు ఉన్నాడని గుర్తు. లేకపోతే నిద్రపోయిన వాడికి చనిపోయిన వాడికి తేడా ఏమిటి? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో. ఎంతసేపు ఊపిరి పీల్చి విడిచిపెడతామో అంతసేపు వాడున్నాడు ఉన్నాడు ఉన్నాడు అని గుర్తు. బాగున్నారా అండి బాగున్నారా అండి అంటారు. ఊపిరి తీసి వదలకపోయినా వదిలి తీయకపోయినా వెళ్ళిపోయాడు అంటారు. కాబట్టి ప్రాణరూపంలో ఉన్నవాడెవరు? ఆయనే. అపాన, శరీరం లోపల ఏమైనా బాగా ఆమ్లక్షారములతో కూడుకున్నటువంటి ఉద్విగ్నత ఏర్పడితే అటువంటి స్థితి నుండి సున్నితమైనటువంటి ప్రేగుల్ని జీర్ణ వ్యవస్థని రక్షించడానికి వాయువుని శరీరం యొక్క అధోముఖంగా తీసుకుని వెళ్ళి వ్యవస్థని కాపాడేవాడు ఆయనే. అపాన. వ్యాన, వ్యానవాయువు అని ఒక వాయువు ఉంటుంది. వ్యానము అంటే దానికి యాజమాన్య హక్కుని ప్రకటించుకుంటూ ఉంటుంది. నేను కోటేశ్వరరావుని అని, ఈ శరీరం నాది. అన్నిటికన్నా వ్యామోహం దేని మీద ఉంటుందంటే తన శరీరం మీదే ఉంటుంది. వేదాంతంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఒకడు నదిలో పడి కొట్టుకుపోతూ ఒక చంకలో భార్యని ఒక చంకలో బిడ్డని పట్టుకుని వెడుతున్నాడు ఈత కొడుతూ. ఏదో కొంతసేపు కొట్టాడు, ఒడ్డు కనపట్టం లేదు, వరదలు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టేయాలి అంటే ఆలోచించి ముందు బిడ్డను వదిలేశాడు. ఎందుకని? భార్య ఉంటే ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ ఇంకో బిడ్డ పుడతాడు. బిడ్డను వదిలేశాడు. ఇక భార్యని కూడా పట్టుకుని ఈదలేకపోయాడు. అప్పుడు ఎవరిని వదిలేస్తాడు? భార్యను వదిలేస్తాడు. ఎందుకని? తనని తాను రక్షించుకోవాలి, తన శరీరాన్ని తాను రక్షించుకోవాలి. తను అన్నప్పుడు శరీరం మీద అంత వ్యామోహం ఉంటుంది. ఇది మనుష్యుని యొక్క శరీరం పడిపోయిన తరువాత కూడా, మరణించిన తరువాత కూడా నా శరీరం అని వ్యామోహం ఉంటుందిట. కొడుకు అంత్యేష్టి సంస్కారంలో పిచ్చి నాన్న ఇంకా ఎంతకాలం పెట్టుకుంటావు ఈ వ్యామోహం, వదిలిపెట్టేసేయి, జర్జరీభూతమైంది, అది ముసలిపోయింది, కొత్త శరీరాన్ని పొందు, దీన్ని విడిచిపెట్టు అని మంత్రం చెప్తాడు. వ్యాన, ఈ శరీరము నాది అని పట్టు కూర్చునేటటువంటి అభిమాన దేవతాస్వరూపమైన వాయువుకి వ్యానవాయువు అని పేరు. ఉదాన, శరీరములో ఉండేటటువంటి కొన్ని అవయవముల యందు వాయువు ప్రవేశించి ప్రవర్తిల్లినటువంటి కారణం చేత ఆయా శరీర అవయవముల యందు కొన్ని మార్పులు ఏర్పడి దాని వలన మళ్ళీ తనలాంటి బిడ్డనే తాను కనడానికి అవకాశము కలిగేటట్టుగా చేసేటటువంటి వాయువు ఏదుందో దాన్ని ఉదాన వాయువు అని పిలుస్తారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఐదో వాయువు ఒకటి ఉంటుంది సమాన వాయువు అని. ఆ సమాన వాయు రూపంలో పరమేశ్వరుడు ఉండి తెల్లవారేటప్పటికే అన్నీ సమానంగా పెరిగేటట్టుగా చేస్తాడు. ఈ 10 గోళ్ళు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, చేతులు సమానంగా పెరగాలి, కాళ్ళు సమానంగా పెరగాలి. ఓటి పొడుగు పెరిగి ఓటి పెరగడం మానేసింది అనుకోండి, నడక కుంటి నడక అయిపోతుంది. అన్నీ సమానంగా పెరిగేటట్టుగా చూడాలి. ఎవరు చూస్తారు? ఇది లోపల ఉన్నటువంటి పరబ్రహ్మమే సమాన వాయు రూపంలో అవయవములన్నీ సమానంగా పెరిగేటట్టుగా, ఏది ఎలా ఉండాలో అలా పెరిగేటట్టు చూస్తాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ. వీడు బయట పనుల మీద తిరుగుతూ అన్నం తినడం మానేస్తే ఆకలి అన్న పేరుతో మంట పుట్టించి తినరా 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 అని జ్ఞాపకం చేస్తాడు. నాగ. కూర్మవాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఆ కూర్మవాయువు కాంతి ప్రసరణం చేస్తుంది. ఎంత భగవంతుణ్ణి ఉపాసన చేస్తాడో అంత గొప్ప కాంతి వలయం దట్టంగా ఏర్పడుతుంది. దాన్ని కూర్మవాయువు అంటారు.
కృకరవాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఆ వాయువు తను తినవలసిన దానికన్నా ఎక్కువ తినేశాడు అనుకోండి, ఆ తినేసినప్పుడు ఇక తినవద్దు తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తుంది. అలాగే ధనంజయము అంటే ఏ కుక్కో పిల్లో పందో ఇలాంటి వాటికి ఎవరు అంచిష్టి సంస్కారం చేస్తారు, దాన్ని ఎవరు రుద్రభూమికి పట్టుకెళ్ళరు. అది దాని శరీరం పడిపోయింది అనుకోండి, లోపల ఉన్నటువంటి ధనంజయ వ్యాయువు దాని శరీరం ఉబ్బి పగిలిపోయేటట్టుగా చేసి పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేస్తుంది. పృథివిని పృథివిలో, జలాన్ని జలంలో, అగ్నిలో, వాయువుని వాయువులో కలిపేస్తుంది. అలా కలిపేసేటటువంటి వాయువుకి ధనంజయ వాయువు అని పేరు. దేవదత్తమనొక వాయువు ఉంటుంది. అది నిద్రపోకుండా బడలిపోయి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు విశ్రాంతి తీసుకోమని ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ఈ 10 వాయువుల రూపంలో నీకు ఇంత మహోపకారం చేస్తున్న పరమేశ్వరుణ్ణి చూడాలని తాపత్రయం పుట్టిందనుకోండి. అరే నాకింత ఉపకారం చేస్తున్నాడు ఇక్కడే, ఆయన ఒక్కసారి చూద్దాం ఉపకారం చేస్తున్నవాణ్ణి. మనకి తెలియకుండా ఏది చేసినా దొంగే అంటాం. నాకు ఎవరో ఉపకారమే కావచ్చు, మహాశివరాత్రి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకోండి ఆవు పాలు వీధి గుమ్మంలో, నేను తలుపు తీసి చూసబ్బా ఎవరో ఆవు పాలు పెట్టారని అభిషేకానికి పట్టుకెళ్ళా. ఎవరు పెట్టారండి అని అడిగితే నాకు తెలియకుండా పెట్టినవాడు దొంగ, తీసుకుపోయినా తీసుకొచ్చినా అది దొంగతనమే. దొంగతనం అంటే నాకు తెలియకుండా తీసుకొచ్చి పెట్టడం. దొంగ రూపంలో ఈశ్వరుడు ఉపకారం చేశాడు. నాకు తెలియకుండా నాకు ఇన్ని ఉపకారములను చేస్తున్నవాణ్ణి చూడాలని నాకొక్కసారి తాపత్రయం పుడితే, నా కడుపున పుట్టిన కొడుకుని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నా కడుపున పుట్టిన కూతుర్ని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నా కూతురు కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నీకు నిరంతరము ఇన్ని ఉపకారములను చేస్తున్న భగవంతుణ్ణి ఒక్కసారి చూడాలని నీకు ఉత్సాహము పుడితే పరిగెత్తవలసిన ప్రదేశము దేవాలయము. ఇన్ని ఉపకారములు నీకు కనపడకుండా చేస్తున్నాడు కనుక, వెళ్ళి ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడు కనుక ఆయనని దొంగ అని పిలిచింది శాస్త్రం. అందుకే అన్నమాచార్యుల వారు గులి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. ఎదుర్వేదం తస్కరాణం పతయే నమో నమో అంది. తస్కరుడు అంటే దొంగ, దొంగ రూపంలో ఉన్న శివునకు నమస్కారం. ఇన్ని ఉపకారాలు చేస్తాడు కనపడడం. ఇప్పుడు నువ్వు పరుగు పరుగున వెళ్ళి చూడవలసినటువంటి ప్రాంగణం ఏది అంటే దేవాలయము. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. దేహో దేవాలయ ప్రోక్త, ఈ శరీరమే దేవాలయం. దీని యొక్క గర్భ గుహలో ఈ లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ లోపలే ఉన్న పరమేశ్వరుణ్ణి చూడడం చేత కాకపోతే, అలా సాధన చెయ్యలేకపోతే, ఈ లోపల ఉన్న పరమేశ్వర దర్శనంతో సమానమైన దర్శనమేది అంటే దేవాలయమునందు ఈశ్వర దర్శనం. నేను మీతో మనవి చేసిన కారణం అది. శరీరం ఎలా ఉంటుందో దేవాలయం అలాగే ఉంటుంది. అందుకే ఆగమము అని ఒక ప్రత్యేకమైన శాస్త్రం. ఆ ఆగమాన్ని శిల్పులు చదువుకుంటారు. చదువుకుని అద్భుతమైనటువంటి దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం చేసినటువంటి రోజులలో శిల్పులందరినీ పిలిచి ఆగమ సదస్సు నిర్వహించారు. వాళ్ళు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థ లేనినాడు మనం భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలిగినటువంటి అనువైన సాధనం మనకుండదు. దేవాలయం అంత పరమ పవిత్రం. ఈ లోపలికి వెళ్ళడానికి మార్గం మౌనం ఒక్కటే. ఈ లోపలికి ప్రయాణం చెయ్యాలన్న సాధకుడు మౌనంగా ధ్యానం చేస్తూ ఆ మూర్తిని లోపల పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవాలయం మొదటి గడప దాటేటప్పుడే మౌనంతో లోపలికి వెళ్ళాలి. హెచ్చరిక చేసుకుని లోపల నేను మాట్లాడను అని హెచ్చరిక చేసుకుని మొదటి గడప దాటాలి. మొదటి గడప దాటేటప్పుడు ఎప్పుడూ కూడా పాదరక్షలు ఉండకూడదు. శైవాగమంలో ఒక మాట చెప్తారు, ఎవరైనా సరే శివాలయం యొక్క రాజద్వారాన్ని కాలి చెప్పులతో దాటి లోపలికి వెడితే వచ్చే జన్మలో 2 కాళ్ళు లేనివాడుగా పుడతాడు. పాదరక్షలతో లోపలికి ప్రవేశించరాదు. అందుకని చెప్పులు విప్పి రాజద్వారం దాటుతారు. దాటినప్పుడు
మొట్టమొదట దేవాలయంలోకి వెళ్ళగానే కనపడేది ఏది అంటే శృంగార భంగిమలతో ఉన్నటువంటి అనేకమైన మూర్తులు దేవాలయం అంతా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవాలయమునందు శిల్పమునకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇలా చూసేటప్పటికీ దేవాలయం అంతటా కూడా శిల్ప వైభవం కనపడుతుంది. కనపడినప్పుడు అందులో లేళ్ళు, జింకలు, ఏనుగులు, పులులు, సింహాలు, లతలు, కుందేళ్ళు, వీటన్నింటితో పాటుగా విశేషమైనటువంటి శృంగార భంగిమలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క మూర్తులు, గంధర్వుల యొక్క మూర్తులు కనపడతాయి. ఎందుకు దేవాలయం మీద అటువంటి బొమ్మలు ఉంచడం అంటే, అది శైవాగమం కానివ్వండి, వైష్ణవంలో పాంచరాత్రం కానివ్వండి, లేకపోతే వైఖానసులకు సంబంధించిన ఆగమం కానివ్వండి, ఏ ఆగమంలోనైనా సరే దేవాలయం మీద శృంగార భంగిమలో ఉన్న మూర్తులు ఉండవలసిందే. అవి లేకుండా ఉండకూడదు. ఎందుకని? మనం జీవితంలో సుఖము అన్న మాటకి పర్యాయపదంగా వీటిని చెప్తాము. అది అనుభవించడం సుఖం అని మనం వేటిని చెప్తామో అది కాదు సుఖం. నిజమైన సుఖం, నిజమైన ఆనందం దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళగలిగితే ఉంది. ఇక్కడే నిలబడిపో ఇదే సుఖమన్ననాడు అంతకన్నా గొప్ప సుఖం నీ జీవితంలో అనుభవించలేవు. ఇవి తృణప్రాయములని విడిచిపెట్టగలిగితే లోపల ఆనందాబ్ధి, ఆనంద సముద్రం ఒకటి ఉన్నది లోపల. అది చూడాలి అంటే ముందు ఇవి కాదురా సుఖాలు, ఈ విషయ ప్రపంచం కాదురా సుఖం, ఇంతకన్నా గొప్ప సుఖం లోపలుంది, ఇవి ఏ పాటి అని విడిచిపెట్టిన వాడే దేవాలయంలోకి వెళ్ళగలడు. ఆ విచారణ రానినాడు అసలు దేవాలయ ప్రవేశము వలన ఉపయోగము లేదు. శరీరాన్ని దేవాలయంలో పెట్టి మనసు మకిలంగా ఉంటే ఉపయోగమేముంది? ఎవరో ఒక గడుసు ఆధునిక కవి ఒక మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. జుత్తు ఎన్ని మాటలు తీయించే ఉపయోగం ఏముంది? అఖిల పాపాలకి నిలయమైనటువంటి మనసు సంస్కరింపబడాలి. మనసు సంస్కరింపబడడం అన్న మాటకు అర్థం ఈ సుఖములు సుఖములు కావు. ఇవాళ సుఖం అనిపించింది, రేపటికి సుఖం కాకుండా పోతుంది. ఒక చోట శంకర భగవత్పాదులు అంటారు, యావత్విత్తోపర్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. వయసిగతే కక్కామ వికార. ఒక వయసు అయిపోయింది, శరీరానికి పెద్దరికం వచ్చేసింది. ఒక వయసు అయిపోయిన తర్వాత ఇక కామ వికారం ఉండదు. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార. అంతకుముందు చెరువుని చూపించి ఇది చెరువు అన్నారు, ఎండిపోయింది, నీరు లేదు. ఇప్పుడు అది చెరువు ఏమిటి? శుష్కే నీరే కక్కాసార. క్షీణే విత్తే కప్పరివారో. డబ్బులు అయిపోయాయి, రూపాయి లేదు, ఎవడొస్తాడు దగ్గరికి? పరివారం ఎవరు ఉండరు. క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. తత్వం అర్థమైపోయిన తర్వాత సంసారం ఎక్కడుంటుంది? శరీరం ముసలితనాన్ని పొందిన తరువాత కామం పోవడం కాదు, ఈ సుఖములకు సుఖములా కాదు, వీటన్నింటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని నేను దర్శనం చెయ్యాలన్న తాపత్రయం కలిగిన నాడు వీటిని పక్కన పెట్టి ముందుకెళ్ళగలవు. అలా ముందుకెళ్ళగలిగితే అక్కడుంది అసలైనటువంటి ఆనంద నిలయం, అక్కడ పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకని ముందు శృంగార భంగిమలలో ఉన్న మూర్తులను ఉంచుతారు. కంటిని ఆకర్షించేటటువంటి జింకలు, లతలు, లేళ్ళు, పులులు, మృగాలు, అబ్బో ఎన్ని రకాలైనటువంటి శిల్ప విన్యాసాలు పెడతారో. శ్రీశైలం పెడితే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం చూస్తే చిన్న దేవాలయంలా ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీరు అక్కడ ఉన్నటువంటి శిల్పకళ విన్యాసం చూస్తే తెల్లబోతాం, అంత అద్భుతమైనటువంటి శిల్పకళ. అలాగే కాంచీపురం వెడితే వరదరాజస్వామి దేవాలయాల్లోకి వెళ్ళడానికి ముందే ఎడంచేతి పక్కన అద్భుతమైనటువంటి శిల్పకళా విన్యాసంతో కూడుకున్నటువంటి కళ్యాణ మంటపం ఉంటుంది. అందులో రూపాయలు ఎంతో టికెట్. లోపలికి వెడితే అసలు ఆ శిల్పకళా వైభవం చూస్తే మతిపోతుంది, అలా ఉంటుంది. కానీ అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగిన వాడెవరో వాడికే భగవద్ దర్శనం. అది చాలా బాగుందన్నవాడు ఇక భగవద్ దర్శనం పొందలేడు. అందుకే రామాయణంలో సుందరకాండలో హనుమ సీతమ్మని అన్వేషించడానికి వెళ్ళారు.
వెళ్ళినప్పుడు మహర్షి అన్నారు, సవీష్మజాలం బలవాం దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుత్తినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి అంతఃపురంలో ఒక కిటికీ ఉంది. కిటికీకి ఒక పరదా కట్టారు. ఆ పరదా ఎలా ఉంటుందంటే నల్లని మబ్బు మీద పక్షుల బారు ఎగిరితే ఎలా ఉంటుందో దాని జాలు, దానికి పొదగబడినటువంటి వజ్రాలు అలా ఉంటాయి. దాన్ని హనుమ చాలా బలంతో చూశారు అన్నారు మహర్షి. అది చూడ్డానికి బలం ఎందుకండి అంటే, అబ్బా చాలా బాగుంది అని అక్కడ ఆగిపోకుండా, దీనికోసమా నేను వచ్చింది, ఈ బొమ్మ పెద్ద అందమా, నా తల్లి జానకీమాత దర్శనం కావాలని వదిలి వెళ్ళగలిగిన వాడే వెళ్ళగలడు, బలహీనుడైన వాడు అక్కడే ఉండిపోతాడు. ఇవన్నీ సుఖాలనుకున్న వాడికి లోపలున్న భగవానుడు అక్కర్లేదు. కాదు, మనుష్య జన్మ ఒక్కదానిలోనే భగవంతుడెవరో, ఇన్ని సుఖములకు కారణమైన వాడెవరో వాణ్ణొక్కసారి చూడాలి. నిన్న మీతో చెప్పా కదా, శబ్ద స్పర్శ రసరూప గంధములన్న 5 రకాలుగా కొన్ని లక్షల సుఖములకు కారణభూతుడు ఆయన. బ్రహ్మాండంలో పర్వతం నువ్వు పెట్టావా, జలపాతం నువ్వు పెట్టావా, చెట్టు నువ్వు పెట్టావా, పువ్వు నువ్వు పూయించావా, పువ్వులో పరిమళం నువ్వు పెట్టావా, ఏది పెట్టావు? అవన్నీ పరమాత్మ పెట్టినవి. ఆ మహాశిల్పిని ఒకసారి చూడాలని నీకుంటే, అది ఆతృతగా మారితే, బయట ఉన్నటువంటి సుఖములు కాదు, ఈ సుఖములకు ఆధారభూతుడైన వాణ్ణి నేను చూడాలని నీకు వెంపర్లాట కలిగితే, వీటిని నేను పక్కన పెట్టి వెళ్ళగలనని నీ నిశ్చయాన్ని ప్రకటించడానికి దేవాలయం మీద శృంగారమూర్తులుంటాయి. అవే బాగున్నాయని చూస్తూ కూర్చున్నవాడు ఎప్పటికీ అంతరాలయానికి వెళ్ళాడు. అదే బాగుంది జీవితంలో అనుకున్నవాడు గుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఇది దేవాలయ వ్యవస్థకు ఉండేటటువంటి మొదటి అగ్ని పరీక్ష. అందుకు శృంగారమూర్తులు ఉండవలసిందే. 2, ధ్వజస్తంభం ఉండాలి దేవాలయానికి. ధ్వజస్తంభం ప్రాణం. ఎందుచేత అంటే, ఒక దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు అది ఎప్పుడైనా బాజా భజంత్రీలు కానీ, మంగళవాద్యాలు కానీ, ఇతర రకములైనటువంటి ధ్వనులు కానీ లోపల ఉన్నటువంటి మూర్తికి వినపడకూడదు. ఆయననే ప్రశాంతంగా ఉంచకపోతే నీకాయనేం ప్రశాంతత ఇస్తాడు? ఆయనకే ప్రశాంతత లేదా, ఇక నీకేమిస్తాడు ఆయన? ఆయన ప్రశాంతంగా ఉండాలి. ఆయన చీకాకు, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేసావు అంటే ఆయన మూర్తి, అందుకే నైవేద్యం పెడుతున్నావు. ఆయన పక్కన కార్లహారంలు బసులహారంలు అన్నీ వినపడుతోందనుకోండి, ఆయన ఎలా ప్రశాంతంగా ఉంటాడు? ఆ లోపల ఆయన ప్రశాంతంగా ఉండాలి అంటే బయట ధ్వజస్తంభం ఉంటుంది. ముందు ధ్వజస్తంభం ఉంది అంటే గుర్తు ఏమిటంటే, లోపల పరమాత్మ ఉన్నారు, ఇటుగా చప్పుడు చేస్తూ వెళ్ళవద్దు. ఏ కారణం చేతనైనా ఒక పెళ్లి బృందం వెళ్ళిపోతోందనుకోండి, మంగళవాద్యాలతో ధ్వజస్తంభం కనపడగానే ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ ధ్వజస్తంభం కనపడకుండా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందో అక్కడి నుంచే మంగళవాయిద్యాలు వాయించాలి తప్ప ధ్వజస్తంభం కనపడిన చోట ఇంకా వాయించకూడదు. ఛత్రఛామరాది భోగములను వాడకూడదు. గొడుగేసుకెడుతున్నాను అనుకోండి, ధ్వజస్తంభం కనపడితే గొడుగు దింపేయాలంతే. ఒక్క పరమాత్మకి తప్ప ధ్వజం ఎవరికి, ఆయనకి ఛత్రం ఎవరికి పట్టనప్పుడు. ధ్వజము ఉన్నది లోపల పరమేశ్వరుడు ఉన్నాడు అని గుర్తు. ఈ లోపల ఉన్నట్టు వాడు అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి అది మర్యాద, అది గౌరవం. ఆ గౌరవం పాటించాలి. లౌకికమైనటువంటి ప్రపంచంలోనే ఆ లోపల ఎక్కడో గదిలో ఓ మంత్రి గారో, ఓ ముఖ్యమంత్రి గారో, ఓ గవర్నర్ గారో, ఓ పెద్ద అధికారో ఉన్నాడు అనుకోండి, ఆ బయటే అడ్డంగా నిరోధకాలు పెట్టేసి రక్షణ భటులు నిలబడి ఇటుగా ఎవరు పడితే వాళ్ళు రాకుండా వస్తున్న వాహనాలన్నింటినీ మళ్లించి పంపించేస్తున్నారే. సకల ప్రపంచాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు లోపలుంటే ఆ పాటి మర్యాద ఇవ్వనప్పుడు భక్తి ఎందుకు అవుతుంది? అది అందుకని ధ్వజాన్ని ఉంచుతారు బయట. ఆ ధ్వజస్తంభం లేదనుకోండి, ఉత్సవం చెయ్యరు అని గుర్తు. ఏదైనా ఒక దేవాలయానికి ధ్వజస్తంభం లేదనుకోండి, ఆ దేవాలయమునందు ఉత్సవము చెయ్యరాదు. ధ్వజస్తంభం ఉంటేనే ఉత్సవం చెయ్యాలి. వెంకటాచలంలో ఆదివరాహస్వామి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు కాబట్టి ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఉత్సవాలన్నీ ఎవరికి అంటే వెంకటేశ్వరుడికి జరుగుతాయి. పెద్ద ఉత్సవం ఆదివరాహస్వామికి ఏమిటి?
ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. వెంకటేశ్వరుడి ప్రతిజ్ఞ. మొదటి నైవేద్యం, మొట్టమొదటి దర్శనం నీకు. మొదటి నైవేద్యం ఆదివరాహస్వామికి పెడతారు. మొట్టమొదట ఆదివరాహస్వామిని దర్శించిన తరువాతనే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. కాదని స్వతంత్రించి వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు దర్శనం చెయ్యలేదని వేస్తారు ఖాతాలో. మొదటి దర్శనం ఆయనకి, కానీ ఉత్సవాలు వెంకటేశ్వరుడికే, ఆదివరాహస్వామికి ఉండవు. అందుకే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేదు, ఉత్సవాలు లేవు. ధ్వజస్తంభం లేదు, ఆత్మధ్వజావిష్కరణము లేదు. ధ్వజం కనపడింది అంటే గుర్తేమిటో తెలుసా? ఆగిపోవాలి అక్కడ. ఆగిపోయి ధ్వజానికి నమస్కారం చెయ్యాలి. ఎందుకని? లోపల నేను ఆత్మధ్వజాన్ని ఎగరవేస్తున్నాను. బాహ్య ప్రపంచం కాదు నాకు కావలసింది. లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క దర్శనం కోసం, ఆత్మస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనం కోసం లోపలికి వెడుతున్నాను అని ఆ ధ్వజాన్ని ఎగరవేస్తున్నాను అని గుర్తు ఏమిటంటే ధ్వజస్తంభం కాదు. మూడవ కారణం ఏమిటంటే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించుచున్నాను. వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాళ్ళని ఆస్తికులు అంటారు. దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు. కాబట్టి వేదము ప్రమాణమని, వేదమును ప్రమాణముగా తీసుకుని నేను జీవనం చేస్తే భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలనని అంగీకరిస్తున్నానని చెప్పడానికి ధ్వజస్తంభం దగ్గర ఆగి నమస్కారం చేస్తారు. అది ఆగమ ప్రోక్తం. ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఎంత జాగ్రత్తగా నిర్మిస్తాడో దేవాలయాన్ని ఆగమాన్ని అనుసరించి అంత జాగ్రత్తగా నిర్మాణము చేయవలెను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ధ్వజాన్ని దాటి లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత గుడికి చుట్టూ ముందు 4 గోడలు కనపడతాయి. ధ్వజస్తంభం కనపడుతుంది, పైన కలశ కనపడుతుంది, అలాగే లోపల ప్రాకారం కనపడుతుంది, అర్చకుడు ఉంటాడు, లోపల మూలమూర్తి ఉంటుంది. ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలే. దేవాలయం యొక్క గోడనొక్కదాన్ని చూస్తే అది కూడా భగవంతునిలో 8వ వంతు దర్శనం అవుతుందని. ఇప్పుడు దేవాలయంలో ధ్వజస్తంభం దాటి ముందుకెళ్ళాడు. బలిమంటపాలు ఉంటాయి, బలిహరణ మంటపములు అంటారు. మనకి దేవాలయంలో ఉండేటటువంటి వైభవం ఎక్కడుంటుందంటే, దేవాలయం మీద ఆధారపడి కేవలం మనుష్యులే కాదు, బలిభుక్కులు కూడా బ్రతుకుతాయి. బలిభుక్కులంటే కాకులు, పిచుకలు, లేకపోతే పిల్లులు కూడా తిరుగుతుంటాయి దేవాలయాల్లో. పిల్లులు, కుక్క తిరగకూడదు అనుకోండి, అది వేరే విషయం. పిల్లులు ఇలాంటివన్నీ దేవాలయంలో ఎగురుతుంటాయి. వాటికి కూడా ఎవరు పెట్టాలన్నా? పరమేశ్వరుడే పెడతాడు. అందుకని బలిహరణము అని చెప్పి ఆ బలిహరణ మంటపాల మీద అన్నపు పిడచలు పెడతారు, అన్నం ముద్దలు పెట్టుకుంటూ పెడతారు. వాటిని ఇవన్నీ తింటాయి. కొంతకాలం అవి వాలి దేవాలయానికి అశుభ్రత ఏర్పడింది అనుకుంటే మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు. కాబట్టి అక్కడ బలిహరణ మంటపం కనపడుతుంది. అది కేవలం ఎందుకు అంటే బలిభుక్కులైనటువంటి కాకులు మొదలైనవి తినడానికే కాదు, నీవు కూడా దాని మీద బలివ్వాలి. బలిస్తే కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. బలివ్వడం అంటే మేకని చంపడం, కోడిని చంపడం కాదు. ఏది బలి పెట్టాలి అంటే 6 శత్రువులను బలిపెట్టి లోపలికి వెళ్ళాలి. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి అరిషడ్వర్గములను బలిహరణ మంటపం దగ్గర వదిలేయాలి. దేవాలయంలోకి వెళ్ళాక కూడా నేను ఇంత గొప్పవాణ్ణి, నాకు దర్శనం బాగా జరగద్దా, నన్ను ముందు తీసుకొచ్చి దర్శనం చేయించద్దా, నాకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వద్దా అని అడగకూడదు. అహంకారాన్ని అక్కడ బలి పెట్టాలి. నేనెంతటి వాణ్ణి? ఈశ్వర కింకరుణ్ణి. ఓ, అంత గొప్పవాడివే, నా దర్శనానికి కూడా గొప్పవాడివా నువ్వు అని ఈశ్వరుడు ఒక్కసారి ఎర్రగా చూసి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతాడు? ఇన్ని కబుర్లు చెప్పిన వాడి పరిస్థితి ఏమవుతుంది? ఎక్కడ ఏ మర్యాద పాటించాలో ఆ మర్యాద పాటించాలి. ప్రాధాన్యత అన్నది అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడవనివ్వండి, ఎంత అధికారి కానివ్వండి, ముందు ఆయన్ని తీసుకెడతారా, నెత్తురోడిపోతున్నటువంటి రోగిని తీసుకెడతారా హాస్పిటల్లోకి?
ముందు నిత్తురోడిపోతున్నటువంటి వాడు ఎక్కడో ప్రమాదం జరిగి కింద పడిపోయిన వాడిని హాస్పిటల్లోకి తీసుకెడతారు. అంతేకాని ఆయన చాలా డబ్బున్నవాడండి, పనున్నా లేకపోయినా ముందు ఆయన ఓసారి తీసుకెళ్లి తీసుకురావాలి ఆపరేషన్ థియేటర్లోకి అంటారా?